ఈరోజు అనేకులు సమాధానం లేని పరిస్థితుల్లో వేదనగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? చాలా ప్రమాదకరమైన చాలా ముఖ్యమైన ఒక కార్యం భయం. భయం అనేది ఎప్పుడైతే మానవులు ఏర్పడుతుందో వారిలో దైవికమైన సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. ఏదో ఒక భయం. ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఇంకా ఉద్యోగం రాలేదే, అసలు ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పి భయంతో ఒకవేళ ఎదురు చూస్తూ ఉండే భవిష్యత్తును కూర్చిన కార్యమే నన్ను ఆందోళనకరంగా భయంలోకి నెట్టివేస్తుందని చెప్పి ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో భయంతో వేదనతో ఉండవచ్చు. ఒకవేళ నీ బిజినెస్ విషయంలో కావచ్చు, నీ పరిచయ విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, ఏదో ఒక కార్యములో ఏదో ఒక రకమైన భయం, ఎవరిని కూర్చిన భయం, రాజకీయ వ్యక్తులు కూర్చిన భయం, ఒకవేళ డబ్బున్న వారు నీకు విరోధంగా లేచినప్పుడు తద్వారా ఎదురవుతున్న భయం, నీ జీవితంలో ఏదో ఒక రకమైన భయం నీ జీవితంలో దైవికమైన సమాధానాన్ని కోల్పోయేలా చేసి ఉండవచ్చు. ఈరోజు యేసుక్రీస్తు నామములో నీకు ఒక శుభవార్త చెబుతున్నాను. ఏ భయంతో నువ్వు ఉన్నా సరే నీ మధ్య నీతో కూడా ముఖాముఖిగా నా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భయం నుండి నీకు ఈ రోజు ఒక విడుదల కలిగి ఒక సమాధానం అనుగ్రహించును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులను గమనించినట్లయితే యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన శిష్యులు 4 గోడల మధ్య నలిగిపోతూ వేదనతో అయ్యో బయట వెళితే మమ్మల్ని చంపేస్తారేమో అన్న భయం చేత వేదనకరంగా 4 గోడల మధ్య దాక్కుని జీవిస్తూ ఉన్న సమయంలో వారి మధ్య నా దేవుడు ప్రత్యక్షమై భయపడకుడి సమాధానం కలుగునుగా అని చెప్పి నా దేవుడు వారికి ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడాడు. ఏ భయం అయితే వారి జీవితంలో వెంటాడిందో, ఏ భయం చేత అయితే వారి జీవితంలో కృంగిపోయారు, ఆ భయంలో నుండి వారిని విడిపించడానికి నా దేవుడు వారి ఎదుటే ప్రత్యక్షంగా ముఖాముఖిగా తను తాను బయలుపరిచి ఆ భయముల నుండి నా దేవుడు విడుదల చేశాను. అదే దేవుడు నీ జీవితంలో కూడా ఏదో ఒక భయం, 4 గోడల మధ్య ఏదో ఒక భయం చేత అంగలార్పు చేతను ఉండవచ్చు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, భయపడకు. ఏ కార్యమైతే నీ జీవితాన్ని తలవంచుకునేలా చేస్తుందో, ఏ కార్యమైతే నీ జీవితంలో వేదనకరంగా నెట్టివేస్తుందో, ఏ కార్యమైతే నీ జీవితాన్ని 4 గోడల మధ్య నలిగిపోయేలా చేస్తుందో ఆ పరిస్థితులు ఈ రోజు నా దేవుడు మార్చబోతున్నాడు. ఆ రోజు శిష్యులకు ఎదురైన ఆ భయంలో నుండి వారిని విడుదల చేసి బయటకు వచ్చేలా చేశాడు, ఆ భయంను జయించేలా చేశాడు. అంతేకాదు అదే శిష్యులు అదే ప్రజల ఎదుట దేవుని యొక్క రాజ్యాన్ని కట్టి ఆ యొక్క దైవిక సువార్తలో దేవునికి మహిమగా ప్రకాశింపతారు. అదే దేవుడు మీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఎవరి ఎదుట మీరు భయపడుతున్నారు అదే ప్రజల ఎదుట మీ జీవితాలు హెచ్చింపజేసేలా నా దేవుడు క్రియ జరిగించబోతున్నాడు. ఈ రోజు ఆ భయం అనే కార్యం నుంచి మీకు ఒక విడుదల కలుగజేయబోతున్నాడు. అది వ్యాధి కావచ్చు, అది నష్టాలు కావచ్చు, అది భయంకరమైన అప్పుల సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఎదురవుతున్న భయంకరమైన భార్యాభర్తల సమాధానం లేని పరిస్థితులు కావచ్చు. ఏదో ఒక కార్య నిమిత్తమై భయం చేత వాక్యం వింటున్నామేమో, ఆ భయం నుండి నా దేవుడు నీకు విడుదల కలగజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దైవ సమాధానం ఎప్పుడైతే నీ హృదయంలో వస్తుందో ఆ భయం ఆటోమేటిక్గా పోతుంది. యేసుక్రీస్తు నామములో దేవుని సేవకుడిగా ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను. నీలో ఉన్న భయం ఇప్పుడు యేసు నామములో ఇప్పుడు తొలగించబడును గాక. నీ భవిష్యత్తు నిమిత్తమైన భయం యేసు నామములో తొలగించబడును గాక. నీ కార్యముల విషయంలో ఒక అద్భుతం జరుగును గాక. నా యేసయ్య నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి భయాన్ని తొలగించి ఆయన సమాధానాన్ని మీకు అనుగ్రహించి దీవించును గాక అని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.